డిఏఓ ఆబ్జెక్ట్స్ లాగానే లేటెస్ట్గా VB6లో వచ్చిన ఆబ్జెక్ట్సే ఏడిఓ ఆబ్జెక్ట్స్. డిఏఓ ఆబ్జెక్ట్స్ కంటే చాలా ఫాస్ట్గా ఎఫిషియెంట్గా ఇవి డేటా యాక్సెసింగ్ని చేయగలవు యూజింగ్ OLEDB టెక్నాలజీ. మరి ఇక్కడ ఆల్మోస్ట్ డిఏఓస్ని యూజ్ చేయడం తగ్గిపోతుంది. ఏడిఓస్నే అప్లికేషన్స్ అంతా కూడా డెవలప్మెంట్ చేసేదానికి యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఏడిఓ ఆబ్జెక్ట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, చాలా కొద్దిగానే ఉంటాయి. కనెక్షన్ ఆబ్జెక్ట్, సో కనెక్ట్ చేసేదానికి డేటాబేస్ని. కమాండ్ ఆబ్జెక్ట్, యాక్షన్స్, ఆ యొక్క డేటాబేస్ మీద యాక్షన్స్ తీసుకునేదానికి. రికార్డ్ సెట్, రికార్డ్స్ని వాటి యొక్క డేటాలో ఉండే రకరకాల టేబుల్స్లో ఉండే డేటాని ట్రాన్సాక్షన్స్ చేసేదానికి. పారామీటర్స్, ఈ యొక్క కమాండ్ ఆబ్జెక్ట్కి వాటికి పారామీటర్స్ పాస్ చేసేదానికి యూజ్ చేస్తాం. ఫీల్డ్స్, రికార్డ్ సెట్లో ఉండే ఫీల్డ్స్ హ్యాండిల్ చేసేదానికి ఫీల్డ్స్ అనే ఆబ్జెక్టు. ప్రాపర్టీస్, కమాండ్ ఆబ్జెక్ట్కి పారామీటర్ ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రాపర్టీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్. వీటిలో వచ్చే ఎర్రర్స్ని ఎర్రర్స్ అనే ఆబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తుంది. అయితే మనకిప్పుడు మెయిన్గా ఈ 3 ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాం: కనెక్షన్, కమాండ్, రికార్డ్ సెట్. ఓకే, సో వీటిని యూజ్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో ఈ విధంగా ఫామ్ని డిజైన్ చేయండి. లేబుల్స్, టెక్స్ట్ బాక్సెస్ అండ్ ఇట్లా కమాండ్ బటన్స్ తీసుకోండి. వాటికి సంబంధించిన నేమ్స్, క్యాప్షన్స్ అన్నీ కూడా సెట్ చేయండి. తర్వాత జనరల్ డిక్లరేషన్లో ఈ విధమైన కోడ్, ఫామ్ లోడ్ ఈవెంట్లో ఇలా న్యూ బటన్లో అండ్ సేవ్ బటన్లో డిస్ప్లే బటన్, డిలీట్ బటన్, క్లియర్ బటన్ అండ్ ఇట్లా కోడ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం చూడండి, అన్నిటికీ కూడా ఈ విధంగా డ్రా చేసిన తర్వాత నేమ్స్ మర్చిపోకండి. సపోజ్ ఇక్కడ దీని నేమ్ CMD యాడ్, CMD సేవ్, CMD డిస్ప్, CMD డెల్, CMD క్లియర్, CMD ఎగ్జిట్ ఇట్లా ఇవ్వడం జరిగింది. అదే టెక్స్ట్ బాక్సులకి TXT ENO, TXT ENAME, TXT జాబ్ ఇలా సెట్ చేసాం. అట్లనే లేబుల్స్కి క్యాప్షన్స్ ఇచ్చాం. వీటికి కూడా క్యాప్షన్స్ పైన ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ యొక్క కనెక్షన్, రికార్డ్ సెట్ ఆబ్జెక్ట్లకి 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఇది కనెక్షన్ వేరియబుల్, ఇది రికార్డ్ సెట్ వేరియబుల్. చూడండి, యాజ్ న్యూ ADODB డాట్ కనెక్షన్ అని దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అట్లనే ADODB డాట్ రికార్డ్ సెట్. ADODB అనేది మెయిన్ ఆబ్జెక్ట్, దాంట్లో ఉన్న కలెక్షన్స్ ఇవన్నమాట. ఏడిఓస్లో ఉన్న కలెక్షన్స్ అన్ని ఇట్లా డాట్ పెట్టగానే వస్తాయి. ఈ 4 మెయిన్ ఆబ్జెక్ట్స్ రావడం జరుగుతుంది. సో NO అనేది నార్మల్ ఇంటిజర్ వేరియబుల్. తర్వాత ఇవి తీసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఫామ్ లోడ్ ఈవెంట్లో ఈ యొక్క కనెక్షన్ని ఓపెన్ చేసుకోవాలి. కనెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత రికార్డ్ సెట్ని ఓపెన్ చేసుకోవాలి. మనం ఎట్లయితే డిఏఓస్లో ఓపెన్ డేటాబేస్, ఓపెన్ రికార్డ్ సెట్ అన్నామో అదే విధంగా అనమాట ఇక్కడ. సో ఫామ్స్లో ఓపెన్ ఇట్లా కనెక్షన్ని ఈ విధమైన కనెక్ట్ స్ట్రింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, మన డేటాబేస్ సంబంధించింది. అయితే ఇక్కడ మీకు సింపుల్గా కన్ఫ్యూజన్ లేకుండా తీసుకునేదానికి ADODC కంట్రోల్ తీసుకుని దాని ద్వారా ఆ కనెక్షన్ బిల్డ్ చేసి దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసి బిల్డ్, మనం మైక్రోసాఫ్ట్ జెట్ 4.1 OLEDB ప్రొవైడర్. నెక్స్ట్ డేటాబేస్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ డేటాబేస్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏ కనెక్ట్ స్ట్రింగ్ అయితే వచ్చిందో దాన్ని మొత్తం సెలెక్ట్ చేసి షిఫ్ట్ అండ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ దీని అవసరం లేదు, డిలీట్ చేయండి. దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. విత్ ఇన్ కొటేషన్లో దాన్ని పేస్ట్ చేసుకుంటే అదేనమాట కనెక్ట్ స్ట్రింగ్.
మీ యొక్క డేటాబేస్ పేరు లాస్ట్లో ఉంటుంది చూడండి, employee.mdb. మిగతా పారామీటర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు rec.open emp అంటే ఆ రికార్డ్ సెట్లో ఏ టేబుల్ని ఓపెన్ చేయాలి? ఈఎంపీ టేబుల్ని. అయితే ఈ ఈఎంపీ టేబుల్ ఎక్కడ ఉంది? CON అనే కనెక్షన్లో ఆల్రెడీ ఆ డేటాబేస్ ఓపెన్ చేయబడి ఉంది, దాంట్లో ఉందన్నమాట. ఓపెన్ డైనమిక్, AD ఓపెన్ డైనమిక్ అంటే మనం తీసుకున్న ఈ టేబుల్లో డేటాని మనం మార్పులు చేర్పులన్నీ కూడా చేయొచ్చు. అదేవిధంగా లాక్ టైప్ కూడా లాక్ ఆప్టిమిస్టిక్ అని ఇవ్వడం జరిగింది. సో తర్వాత మీకు యాడ్ బటన్లో చూడండి, CMD clear _ click అంటే క్లియర్ బటన్ లో కోడ్ రాసాము, ఆ క్లియర్ బటన్ ని కాల్ చేస్తున్నాం ఇక్కడ. అంటే టెక్స్ట్ బాక్సుల్లో ఏముందో అదంతా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఈ కోడ్ ని ఇక్కడ కాల్ చేసాం. తర్వాత rec.addNew రికార్డ్ సెట్ లోకి కొత్త రికార్డు ఎంటర్ అయ్యే విధంగా addNew ఇచ్చాం. తర్వాత మనం డేటా ఎంటర్ చేసిన తర్వాత సేవ్. సో ఈ టెక్స్ట్ బాక్సుల్లో ఉన్నదంతా కూడా వాటి కరెస్పాండింగ్ డేటా టైప్ల ప్రకారం కన్వర్ట్ చేసి ఈ రికార్డ్ సెట్ కి అసైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫీల్డ్, సెకండ్ ఫీల్డ్, ఎప్పుడు కూడా ఫస్ట్ ఫీల్డ్ 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్లా ఇచ్చాం. సో రికార్డ్ సెట్ కి అసైన్ చేసిన తర్వాత అప్డేట్ అనగానే ఆ రికార్డ్ సెట్ లో ఉన్న డేటా మొత్తం మీ యొక్క టేబుల్లోకి, మీ యొక్క డేటాబేస్ లోకి పర్మనెంట్ గా సేవ్ అయిపోతుంది. ఓకే, అలానే డిస్ప్లే చేయాలనుకోండి, చూడండి rec.move first అని వెరీ ఫస్ట్ రికార్డ్ దగ్గరికి మూవ్ చేసి అక్కడి నుంచి మీరు ఏ ఎంప్లాయీ నెంబర్ డిస్ప్లే చేయాలో అది ఇన్పుట్ బాక్స్ ద్వారా తీసుకుంటున్నారు. rec.find అని దాని క్రైటీరియా కండిషన్ పెడుతున్నారు, ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు మీరు అడిగిన ఎంప్లాయీ నెంబర్. సో దాన్ని ఫైండ్ చేస్తుంది. ఒకవేళ rec.eof ఈక్వల్ టు ట్రూ అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ వచ్చేసింది అనుకోండి, ఆ రికార్డు కనిపినట్లే, ఆ రికార్డు లేదు, ఆ ఎంప్లాయీ నెంబర్ లేదు అని అర్థం. సో ఈ మెసేజ్ వస్తుంది. లేదంటే పర్టికులర్ రికార్డ్ లొకేషన్ దగ్గర ఆ రికార్డ్ పాయింటర్ వచ్చి ఆగుంటుంది కాబట్టి RECలో ఉన్న డేటాని టెక్స్ట్ బాక్సులకు అసైన్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఆ రికార్డులో ఉండే డేటా మన టెక్స్ట్ బాక్సుల్లో కనిపిస్తుంది. తర్వాత డిలీట్ బటన్ కూడా సేమ్, ఎంప్లాయీ నెంబర్ టు డిలీట్ అని తీసుకొని మూవ్ ఫస్ట్ అని సో ఫైండ్ చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ఫైల్ వస్తే రికార్డ్ నాట్ ఫౌండ్ అంటున్నాం, లేదంటే rec.delete అని సింపుల్గా డిలీట్ చేస్తున్నాం. సో క్లియర్ బటన్ తెలిసిందే. తర్వాత ఎగ్జిట్ ఎండ్. సో దీన్ని రన్ చేసినట్లే చూడండి, ఫస్ట్ యాడ్ న్యూ ప్రెస్ చేయాలి, ఇప్పుడు డేటా ఎంటర్ చేయాలి. యాడ్ న్యూ చేయకుండా డేటా ఎంటర్ చేసి సేవ్ ప్రెస్ చేయకూడదు ఎప్పుడు కూడా, దేంట్లో అయినా సరే, ఎందుకంటే యాడ్ న్యూ ఫస్ట్ స్పేస్ అలొకేట్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు సేవ్ ఇవ్వండి, సేవ్ అయిపోయింది, క్లియర్. అదే డిస్ప్లే చేయాలనుకోండి, ఎంప్లాయీ నెంబర్ టు డిస్ప్లే 100 అని ఇస్తున్నాం. సో డిస్ప్లే అయింది. అదే లేని నెంబర్ ఏదైనా ఇవ్వండి, నాట్ ఫౌండ్ అని మెసేజ్ వచ్చింది. అట్లనే డిలీట్, లేని నెంబర్ ఇస్తే నాట్ ఫౌండ్ అని వస్తుంది, లేదంటే డిలీట్ అయిపోతుంది. సో ఈ మీరు ఇచ్చినట్లయితే మీరు ఇప్పుడు ఎంటర్ చేసిన డేటా బ్యాక్ ఎండ్లో మీకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎంటర్ చేసింది 100, ఈ రికార్డు మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ADOs ద్వారా మీరు ట్రాన్సాక్షన్స్ని చాలా సింపుల్గా, ఎఫిషియెంట్గా చేసుకునే అవకాశం ఉంది. మీరు డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఈ DAOsని ADOsని తీసుకొని డిఫరెంట్ టేబుల్స్ని, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ని చేసి మీరు మీ యొక్క డేటాబేస్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.